హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ పొజిషన్స్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు ఒక బ్లాక్ నోటిఫికేషన్గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా పర్మనెంట్ సూపర్వైజర్ పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 50,000 వరకు కూడా మనకి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. కంప్లీట్గా వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి ఖర్చు లేదు కదా, జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో కాబట్టి లైక్ చేసి అయితే చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్, స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లే స్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది, అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చూద్దాం. అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ నోటిఫికేషన్కి మీకు మినిమం ఏజ్ 18 years ఆఫ్ ఏజ్ ఉండి ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో కంప్లీట్గా వాళ్ళే మనకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది 24th June నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd July వరకు కూడా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ అయితే ఇచ్చేయండి. మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఒక సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి దాదాపుగా మీకు 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 1 year ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఎంత అమౌంట్ వస్తుందంటే మీకు వచ్చేటువంటి లొకేషన్ని బేస్ చేసుకొని స్టైఫండ్ అమౌంట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా అలవెన్సెసే దాదాపుగా 6,000 ప్లస్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే 26,000 వరకు అయితే పొందొచ్చు. దాంతోపాటు మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పేనే 21,750 నుంచి 65,000 మధ్యలో ఉంటుంది. దీంతోపాటు మీకు బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ అండ్ ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ బల్మర్ లారీ కంపెనీ లిమిటెడ్. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో పనిచేస్తుంది. 24th June అయితే రిలీజ్ చేశారు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి నోటిఫికేషన్. కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్తో కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ రిక్రూట్మెంట్ అయితే మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు సూపర్వైజర్ ట్రైనింగ్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. అంటే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఇస్తారు, దాని తర్వాత పర్మనెంట్ సూపర్వైజర్కి సంబంధించి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి లొకేషన్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ అండ్ కెమికల్, పెట్రోకెమికల్, ఇంకా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ విభాగంలో అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి పెయింట్ అలాగే సర్ఫేస్ కోటింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ అండ్
లేదర్ టెక్నాలజీ, ఈ విధంగా వివిధ విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు డిప్లొమా అనేది పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మినిమం మీరు జనరల్ అభ్యర్థులు అయితే మాత్రం, అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫుల్ టైం రెగ్యులర్గా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రం మినిమం మీరు 50% మార్కులు వచ్చినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఆ యొక్క ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. 22 జూలై 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 1.5 అవర్స్ పాటు కూడా ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. నార్మల్గా మనకి సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి దగ్గరలో అయితే లేవు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సెంటర్స్లలోనే మీకు ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తుంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఇస్తారు కదా, సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే అందరికీ కూడా కామన్గా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఇక్కడ మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి అంటే స్లీపర్ క్లాస్, రైల్వే ఫీర్ ఛార్జెస్కి సంబంధించి సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు కాబట్టి సో మీకు ఎటువంటి ఖర్చు అయితే ఉండదు కాబట్టి సో మీరు ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మనము అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అప్లికేషన్ చేయాలనేది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ఇక్కడ కంప్లీట్గా గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, క్లియర్గా చదవండి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోర్టల్లో మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది, వెరిఫై చేసుకున్న తర్వాత మనము లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే అప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ ఇది క్లిక్ హియర్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇదే వెబ్సైట్ నుంచి మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసేసేయచ్చు. ఇది మనకి బల్మర్ లారీ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.